హలో ఎవ్రీవన్, ఈరోజు చేద్దాం మటన్ బోన్ సూప్. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బోన్ హెల్త్ బాగా ఉండాలంటే మనం మటన్ సూప్ చేసుకొని తాగాలండి. ఇదిగోండి మేక కాళ్ళు, వీటిని బాగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేయాలండి. ఇది 10 to 15 టైమ్స్ వాటర్లో కూడా వేసుకొని బాగా క్లీన్ చేయాలి. అప్పుడే దానికి ఉన్న స్మెల్ అది కూడా పోతుంది. ఇది కొంచెం ఆయిల్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. బోన్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అన్నీ కలుపుకోవాలి. మనకి మటన్ తినలేని పిల్లలు కూడా ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఇది స్పెషల్ అండి. ఎందుకంటే ఇది చేసి వాళ్ళకి పెడితే అసలు ఇది మటన్ అని కూడా వాళ్ళకి తెలియదు, మటన్ సూప్ అని కూడా. ఇందులో కొన్ని టమోటా పీసెస్ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు, ధనియాలు జీలకర్ర పౌడర్, కొంచెం కారం వేసుకోవాలండి. కారం కొంచెం తక్కువే వేసుకోవాలి, లేకపోతే మనకు చాలా స్పైసీగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది సూప్ కాబట్టి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. మనకు సూప్ లాగా ఎక్కువగా లిక్విడ్గా రావాలి కాబట్టి. దీన్ని కంపల్సరీ కుక్కర్లోనే వేసుకోవాలండి. ఈ బోన్స్ అన్నీ కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి కదా, అందుకు దానిలో ఉన్న బోన్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా మన సూప్లోకి వస్తుంది. ఈ కుక్కర్స్ విజిల్స్ కూడా మనం ఒక 10 to 12 పెట్టుకోవాలండి, అప్పుడే ఇది మెత్తగా ఉడుకుతాయి. ఇలా కుక్కర్ విజిల్స్ అయిపోయిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ బౌల్లో తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలండి. అప్పుడు వేడివేడిగా సూప్ తాగితేనే బాగుంటుంది. ఇది కావాలంటే దీని మీద మనం పెప్పర్ పౌడర్ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ ఏదైనా జల్లుకొని కొంచెం స్పైసీగా కావాలంటే టేస్ట్ చేయొచ్చు. ఇంట్లో అందరి కోసం తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఈ మటన్ బోన్ సూప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.